ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం బయట పెద్ద, అందమైన పూల తోట ఉండేది. అక్కడ ప్రతిరోజూ ఒక పచ్చ చిలుక ఆనందంగా ఎగురుతూ, పూలమీద కూర్చుని పాటలు పాడుతూ గడిపేది. తోటలోని అన్ని జంతువులు ఆ చిలుకకు మంచి స్నేహితులు. ఒకరోజు చాలా ఎండ వేసింది. ఎండ వల్ల బావులలో ఉన్న నీళ్లు తగ్గపోయాయి. జంతువులందరూ దాహంతో ఇబ్బంది పడుతున్నారు. చికాకు కూడా దాహంగా బావి దగ్గరకు వచ్చింది. కాని నీరు చాలా లోతులో ఉంది. చిన్న చిలుకకు అది అందలేదు. చిలుక కొంచెం బాధపడ్డా వెంటనే ధైర్యం తెచ్చుకుంది. ఏదైనా మార్గం తప్పకుండా ఉంటుంది అని అనుకుంది. బావి పక్కన చిన్న చిన్న రాళ్లు ఉన్నాయని గమనించింది. వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ఒక రాయి తీసుకుని బావిలో వేసింది. నీరు కొంచెం పైకి వచ్చిందని చూసి చిలుక సంతోషపడింది. తర్వాత మరో రాయి, ఇంకో రాయి, ఇలా చాలా రాళ్లను వరుసగా బావిలో వేసింది. ప్రతి రాయి పడినప్పుడు నీటి మట్టం కొంచెం పైకి వస్తోంది. చివరికి నీరు చిలుక ముక్కుకు చేరింది. చిలుక చల్లటి నీళ్లు తాగ దాహం తీర్చుకుంది. అది చూసిన జంతువులందరూ ఆశ్చర్యపడి చెప్పారు, చిన్నదివి నువ్వు, కాని నీ తెలివి ఎంత గొప్పది చిలుక. కథ బోధన: శక్తి కంటే బుద్ధి ముఖ్యము. సమస్యలు వచ్చినప్పుడు బెదరకుండా ఆలోచిస్తే మంచి పరిష్కారం దొరుకుతుంది.